పెద్ద ఏదో సిన్సియర్ లాగా మాట తప్పుడు మడం తప్పుడు అంటున్నాడు కదా. దండాలు పెట్టాడు, నెత్తి మీద చేతులు పెట్టాడు, ముద్దులు పెట్టాడు. సరే ఏదో మనకి ఒకటే అన్నారు పక్కన ఉన్న వాళ్ళంతా. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ అన్నారు. మీరు చూడండి అన్న 4 నెలల దీంట్లో పని 3వ నెలకే 9వ నెల అబార్షన్ చేశారు. ఏంటంటే ఆఖరికి ఫోరెన్సిక్ రిపోర్ట్లో కూడా నా వాయిస్ వెళ్ళి లేదని వచ్చింది. మరి అన్ని ఫాల్స్ అని పెట్టారు రిపోర్ట్లో. మరి ఎందుకు నన్ను చేశారు అంటే మళ్ళీ ఆ రకంగా చేసినా కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ మళ్ళీ నన్ను ఎందుకు పంపుతారు? తప్పులైన వాళ్ళ దగ్గర పెట్టుకుని ఒక పృథ్వీరాజు మాట్లాడితే కరెక్టు, అంబటి రాంబాబు ఫేకు, అవంతి శ్రీనివాస్ ఫేకు, ఆడు చూపించింది ఫేకు. ఇప్పుడు ఏంటంటే మనకి అండ లేదు, కొండ లేదు, మన మీద వాడుకున్నారు, వదిలేశారు. దాని గురించి పట్టించుకోండి. ఒక దరిద్రుడి దగ్గర ఉన్నాం మనం, అయిపోయింది అది. ఆ ఎరా ఎండ్. ఇప్పుడు కొత్త ఎరా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు బ్రహ్మాండమైన నాయకులు ఉన్నారు కూటమిలో ప్రతి చోట. ఇప్పుడే నాకు మొన్న మేము సర్వే చేసాము. ఇప్పుడే పొద్దున్నే 5 గంటలకి ఇక్కడ వాళ్ళే మా ఆంధ్ర యూనివర్సిటీలో చదివిన ప్రొఫెసర్స్, రిటైర్డ్ ప్రొఫెసర్స్, నా క్లాస్మేట్స్ నెల్లూరు మీద చేస్తున్నారు 10 రోజుల నుంచి. నెల్లూరులో అద్భుతమైన విజయాలండి. నెల్లూరులో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, అటు నారాయణ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అన్న నీ శత్రువు ఏటూ మీద 1,00,000 పైచలకు మెజార్టీతో ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంటాడు. ఎక్కడ చూసినా అలాగే ఉంది. అటు భరత్ గారు విశాఖపట్నం, ఇటు పైనుంచి రామ్మోహన్ నాయుడు, ఈ లాస్ట్ వరకు వస్తే మిథున్ రెడ్డి కూడా ఓడిపోయే పరిస్థితిలో ఉన్నాడు. వాళ్ళందరూ తెచ్చి పిఠాపురంలో పెట్టారు. ఎన్ని పెట్టినా ఒకటే, ఆ వంగా గీత గారికి రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం, జడ్పీ చైర్మన్ చేసేదాన్ని. తర్వాత మా అన్నయ్య బీఫార్మ్ ఇస్తే ప్రజారాజ్యంలో ఎమ్మెల్యే అయింది. నువ్వు కూడా మాట్లాడితే మన వర్మ గారు చెప్తున్నారు, మత్స్యకారుల సదస్సు మేము వెళ్తే అక్కడ అరవిందో ఫ్యాక్టరీ వల్ల, ఆ పైప్ లైన్ల వల్ల, కాలుష్యం వల్ల చాలా వరకు మేము నష్టపోతున్నామని చెప్పి, మొత్తం నష్టపోతున్నారు, చాలా వరకు కూడా కాదు. మాకు అదన్నారు ఇదన్నారు, ఏమి లేదన్నారు. 5 ఏళ్ళు రాలేదండి. 3 సునామీలు వచ్చినప్పుడు రాలేదు, కరోనా అప్పుడు రాలేదు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వస్తుంది? అందుకే జ్వరం వచ్చి మంత్రంలో పడుతుంది. నిన్న లేచింది మళ్ళీ ఏదో మళ్ళీ నన్ను సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నా ముఖ్యమంత్రి, ఆయన కూడా మనం దండం పెట్టాలి సార్. సార్ ఇది అక్కడ జరిగేది. ఇప్పుడు చిరంజీవి గారిని అనే అర్హత ఉందా నీకు? నువ్వు జగన్ని సింహం అంటున్నావు, మా ప్రజలందరూ నక్కలు హైనాలు అంటావు. అంటే కొత్తగా చేర్చాడు అయినా అని. ఆ పొద్దున్న టీ తాగుతుంటాడు, ఎవడో ఒక కార్మికుడు అడుగుతున్నాడు, ఏమంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి సింహం అంటాడు, అట్లీస్ట్ మనల్ని ఏనుగులు అనాలి కదండి, నక్క అంటాడు ఏంటండి? అది ఎవడండి అని అడిగాడు. ఏమో నాకు తెలీదు, అతను ఎవరో అని. చిరంజీవి గారు అద్భుతమైన నిర్ణయం అండి ప్రకటించేశారు. ఆయన 10 రోజుల ముందే కార్యకర్తలందరూ బ్రహ్మాండంగా సంబరాలు చేసుకుంటున్నారు. ఆయన కూడా త్వరలో బ్రేకింగ్ న్యూస్ లాగా వచ్చే 4-5 వేదికల మీద మాట్లాడి జనసేన కూటమి అభ్యర్థులని విజయవాడానికి ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పే రోజు కూడా దగ్గర ఉంది. నేను ముందే చెప్పకూడదు, లీక్ ఇచ్చాను మీకు. అమ్మ బ్లాక్ బస్టర్ బాహుబలి ఒకళ్ళు చాలు. ఇప్పుడు వాళ్ళెందుకు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే అంటున్నారు, ఎందుకు పిల్లలు ఎందుకు అనవసరంగా రాజకీయం వీళ్ళకి అంటించడం అని. రావద్దండి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వస్తే వాళ్ళ చిన్నాన్న మీద ప్రేమతో వచ్చేయచ్చు, వాళ్ళు ఆపలేము మనం. ఇప్పుడు అమ్మ అంటే నీ అమ్మ అంటే చాలా తేడా ఉంది. మనం ఏదైనా కోపం వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడేసుకోండి. ఎందుకు మా పెద్దమ్మ కొడుకు వాడు డిఎస్పీగా పనిచేస్తున్నాడు ఉత్తరప్రదేశ్లో. ఆడికి నాకు చిన్నప్పటి నుంచి మామూలు క్రికెట్ దగ్గర నుంచి గొడవలు ఉన్నాయి. ఏంట్రా నువ్వు ఏదంటే ఆడేమో తెలుగుదేశం, నేనేమో అప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు నువ్వేంటంటే మీ నాయకుడు పోరా అనుకున్నాం. తర్వాత ఇప్పుడు అన్న నమస్తే అన్న, మనం అందరం కలిసి ఉన్నాం. ఇవన్నీ సైద్ధాంతికంగా ఒక